ఓకే, ఇప్పటి వరకు 59 కంట్రీస్ లో 1200 మందిరాలు కట్టబడ్డాయి. అన్నిటికన్నా పెద్ద మందిరం వచ్చేసి అమెరికా న్యూ జెర్సీలో 8 సెప్టెంబర్ 2023లో ఓపెన్ చేయడం జరిగింది. అమెరికా న్యూ జెర్సీ రాబిన్స్ విల్లాలో. దుబాయ్ ముస్లిం కంట్రీ అయిన దుబాయ్ లో కూడా 50 acres లో అక్షరధామ్ కట్టడం జరిగింది. ఫిబ్రవరి 2024లో ఓపెన్ చేయడం జరిగింది. చూడండి, దుబాయ్ షేక్ కి అక్షరధామ శబ్దం కరెక్ట్ గా అర్థమైంది కాబట్టే 50 acres ఇవ్వడమే కాకుండా సూర్యచంద్రులు ఉన్నంతసేపు ఆ మందిరానికి కంప్లీట్ సెక్యూరిటీ, కంప్లీట్ వాటర్ సప్లై, కంప్లీట్ పవర్ సప్లై కూడా ఫ్రీ ఇస్తారనేసి వాళ్ళు శాసనం చేసి మన ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. మనమెంత ఇంకా అర్థం చేసుకోవాలి మరి అన్నది పాయింట్. సరే, ఈ అక్షరధామ్ గురించి, ఈ చుట్టుముట్ట మన భూమి మీద ఉన్న అక్షరధామాల గురించి తెలుసుకున్నాం. మన శరీరంలో అక్షరధామ్ ఎలా అక్కడ ఉంది? అమ్మ మీరు కూడా కూర్చోండి, గుడి గురించి చెప్తున్నాను, మీరు కూడా కూర్చోండి. ఒక 5 minutes కూర్చొని వాళ్ళు ఎవరో తెలుసుకున్నాము, మీరు కూడా కూర్చోండి. సో మన శరీరంలో ఎక్కడుంది? హృదయ స్థానంలో ఉంది. చూడండి, హృదయంలో నుంచి రక్త పొట్టులని ఇలా వస్తాయి, ఇలా ఫిల్టర్ అవుతాయి లివర్ లో. ఆ తర్వాత మళ్ళీ ఇలా వచ్చేసి మన హృదయంలో లీనమైపోతా ఉన్నాయి. అంటే జననము, జీవనము, మరణము, ఇది అనాదిగా జరుగుతుంది మన శరీరంలో. అలాగే విశ్వంలో కూడా అక్షరధామం అనేది సెంటర్ ఆఫ్ యూనివర్స్. అక్కడి నుంచి అనంత కోటి స్టార్స్, బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి, ప్రయాణం చేస్తున్నాయి, విలీనం అయిపోతున్నాయి. అది ఎంతెంత పెద్ద ఆర్బిట్ లో బయటకు వచ్చాయో అంతంత దానికి డే టైం ఉంటుందన్నమాట. మనకి 12 hours ఎలా ఉందో, ఇప్పుడు సన్ స్టార్ అనేది ఉంది కదా, మనం ఈ సన్ అనే బ్రహ్మాండంలో ఉన్నాం కదా, ఆ సన్ అనే బ్రహ్మాండము సెంటర్ నుంచి కనుక చూస్తే మనమున్న ఈ బ్రహ్మాండానికి ఒక రోజు 1000 మహాయుగాలు. అంత పెద్ద ఆర్బిట్ లో అది తిరుగుతుందన్నమాట సెంటర్ నుంచి. ఓకే, 1 మహాయుగం వచ్చేసి 43,20,000 years ఇంటూ 1000 అంటే దాదాపు 432 crores years 1 day. అలాంటి ఈ బ్రహ్మాండము, మనమున్న ఈ బ్రహ్మాండము 50 years కంప్లీట్ అయ్యి 51th year లో ఫస్ట్ డే మిట్ట మధ్యాహ్నంలోని 7వ మనులో 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాం. ఒక్క రోజుకే ఎన్ని కోట్ల సంవత్సరాలు అయితే 50 years కి ఎన్ని కోట్ల సంవత్సరాలు కావాలి? అందులో మనం ఎన్ని కోట్ల సార్లు పుట్టాము పోయాము లెక్కనే లేదు. కానీ ఇప్పుడు జన్మ చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే మనం అక్షరధామాన్ని వచ్చాక. ఇంత దూరంలో ఉన్న మన బ్రహ్మాండం నుంచి సెంటర్ కి వెళ్ళడం సాధ్యమేనా? సాధ్యం కాని పని. అందుకని ఆ భగవంతుడు ఆ సెంటర్ నుంచి ఆయనకి నచ్చినప్పుడు బ్రహ్మాండంలోకి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాడనమాట జీవులని. ఇప్పుడు ఆ మహాభాగ్యం మనకు కలిగింది కాబట్టి అక్షరధామాలు కట్టబడతాం. సో ఫస్ట్ పాయింట్ ఏదో తెలుసుకున్నాం అక్షరధామం. రెండవ పాయింట్, ఇక్కడికి ఎట్లా వచ్చాము? ఇప్పుడు మన ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు లక్షల మందిని చూసాం. లక్షల మందితో మనం మాట్లాడామా? మాట్లాడలేదు. మనం ఎవరితో మాట్లాడతాం నార్మల్ గా? ఎక్కువ మాట్లాడేది ఎవరితోని? శత్రువులతో. మానసికంగా ఎక్కువ వాళ్ళ గురించి. ఇప్పుడు కంసుడు చూడండి, కృష్ణ 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 అని నిరంతరం తరించాడు. రావణాసురుడు రాముని గురించి రామ 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 అని తరించాడు. అలాగే హిరణ్యకశిపుడు నరసింహస్వామి గురించి. అలాగే ఫస్ట్ మనం శత్రుత్వంతో మొదలయ్యి తర్వాత మిత్రత్వం అవుతుంది, తర్వాత బంధువు అవుతాడు, తర్వాత కుటుంబ సభ్యులు. అక్కడికి చేరుకునే ప్రయాణమే మన జీవిత ప్రయాణం. ఎక్కడో బయట ఎవరో కనబడతారు, వాళ్ళకి మిత్రులు అవుతాం, ఎంగేజ్మెంట్ అవుతుంది, తర్వాత కళ్యాణం అవుతుంది. ఇది కూడా అట్టే అనమాట. ఒక భక్తుడు భగవంతుని గురించి దగ్గరికి నాస్తికుడి నుంచి మొదలవుతుంది, ఆ నాస్తికత్వం నుంచి కొత్త భక్తి మొదలవుతుంది, తర్వాత ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది, తర్వాత భక్తుడు అవుతాడు, తర్వాత ముక్తుడు అవుతాడు. ఇది అనాదిగా జరుగుతున్న ప్రక్రియ. సరే, మరి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ విరాజులైన వారితో మనకి మిత్రత్వమో బంధుత్వమో ఏదో ఒక సంబంధం ఉంది కాబట్టి ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందన్నమాట. సో వాళ్ళు గురువరులు చెప్పిన మాటల్లో చూస్తే ఈ గుడికి రావాలి అంటే ఒక ఒక్క ముక్క మీద తల పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరము, దానిలో ఉన్న సూక్ష్మ శరీరమైన మనసు,
దానిలో ఉన్న కారణ శరీరమైన కోరికలు శిథిలమైపోవాలన్నమాట. అంత తపస్సు చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ మందిరంలో అడుగు పెట్టగలరు. ఇక్కడ మనం ఇవాళ వచ్చాము అంటే పూర్వజన్మలో అలాంటి తపస్సు చేసుకున్న ఋషులు మనమంతా. లేదంటే ఇక్కడ కాలు పెట్టే యోగ్యతే రాదు మనకి. ఓకే, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? ఇంత వయసు వచ్చిన తర్వాత ఇవాళ ఎందుకు వచ్చాము? ఆ తపస్సుతో పాటు చిన్నో పెద్ద తప్పులు కూడా చేశారు. ఈ చిన్న పిల్లలు తక్కువ తప్పులు చేశారు కాబట్టి తొందరగా వచ్చారు. పెద్దవాళ్ళని కొంచెం ఎక్కువ తప్పులు చేశాం కాబట్టి లేటుగా వచ్చాం. ఇప్పుడు అవన్నీ కంపారిజన్ వద్దు, కాంపిటీషన్ అసలు వద్దు, వచ్చాము ఆనందం. ఓకే, రెండోది అయిపోయింది. మూడోది, మరి ఇంత తపస్సు చేసుకున్న భగవంతుని ఎవరైనా ఇంత తపస్సుతో రావడం జరిగింది, ఇంత కష్టంగా ఇక్కడికి రావడం జరుగుతుంది, అసలు ఆయన ఎవరు? మీరు మెట్లు ఎక్కొచ్చారు కదా, ఆ మెట్లు చూస్తే 8, 8, 8 ఉన్నాయి. 3 భాగాలుగా ఉన్నాయి. 3 భాగాలే జననము, జీవనము, మరణము. జననము, జీవనము, మరణము. ఇది అనాదిగా జరుగుతుంది. ఇవాళ ఆ జనన జీవన మరణ సైకిల్ నుంచి బయటికి వచ్చి అక్షరధామంలో అడుగు పెట్టామంటే ఇదే మనకి ఆఖరి పునర్జన్మ. ఇప్పుడు మన జీవితం నెక్స్ట్ శరీరం పోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ భగవంతుడు ఏ బ్రహ్మాండానికి ఏ కార్యం చేయనికి రాముల్లాగానో కృష్ణుల్లాగానో వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మనం సేవకుల్లాగా వెళ్తామన్నమాట. లైక్ హనుమంతుడు. బట్ అది చాలా కాంపిటేటివ్ పొజిషన్. మార్కులు ఎక్కువ వస్తేనే ఆ పొజిషన్ ఇస్తారు. మార్కులు తక్కువ వస్తే ఆయన కింద ఆయనకి సేవ చేస్తే భక్తులు లాగిస్తారు. సో వచ్చే జన్మలు మనకు అలా ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఆ 3 ధామాల్లో సత్యయుగము, సత్యలోకము, వైకుంఠము, కైలాసం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ ధామము. మరి ఇద్దరు ఉన్నారు కదా, ఒకరు కదా పరబ్రహ్మ. ఆ ఇద్దరు క్యారెక్టర్స్ ని మనం తెలుసుకోవాలంటే 5000 సంవత్సరాల క్రితము కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి చెప్పిన భగవద్గీత గురించి కొంచెం తెలుసుకోవాలి. అర్జునుడు, పాండవులంతా ఏం చేశారు? నాకు నారాయణ సైన్యం వద్దు, నాకు కృష్ణుడు కావాలి అని కోరుకున్నాడు యుద్ధంలో. మరి కృష్ణుడు ఏం ప్రతిజ్ఞ చేశాడు? నేను ఒక ఆయుధం కూడా పట్టుకోకుండా యుద్ధానికి వస్తాను, ఈ కండిషన్ యాక్సెప్ట్ అయితే నేను వస్తానని చెప్పాను. మరి ఆయుధం పట్టుకోకుండా యుద్ధాన్ని ఎలా గెలిపించాలనుకున్నారు వీళ్ళు? అసలు వాళ్ళకేం నమ్మకం ఉండే ఈయనేం చేయాలనుకున్నాడు అన్నది పాయింట్, సీక్రెట్ పాయింట్. సరే, యుద్ధానికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత ఏమైంది? అర్జునుడు ఆ కృష్ణుడు పక్కన ఉంచుకొని, మా అన్నదమ్ములు ఉన్నారు, నేను ఎలా చంపాలి, మా గురువరుల దగ్గర నేను ధనుర్విద్య నేర్చుకున్నాను, వాళ్ళని ఎలా చంపాలి అని చెప్పి ఆయన శరీరంలో ఉన్న మనసు బయటికి తీశాడు. అసలు ఏం ప్లాన్ ఏంటంటే కృష్ణుడిది చేశాం. ఈ అర్జునుడి మైండ్ సెట్ లో కూర్చొని అర్జునుడు జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని యూజ్ చేసుకొని యుద్ధం చేయించాలన్నది వెనకేం ప్లాన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? అసలు అర్జునుడి శరీరంలో మైండే లేదు. మైండ్ లేని స్థితియే జంతువు. చూడండి, ఒక బల్లి తన మనసు ఎక్కడ ఉంచుకుంటుంది? ఏ దోమ తినాలి అని చూస్తుంది. పిల్లి తన మనసు ఎక్కడ ఉంటుంది? ఏ ఎలుక ఎక్కడ తిరుగుతుందో చూస్తుంది, అంతవరకే చూస్తుంది. ఏ కుక్క కూడా పిల్లిని చూస్తుంది. పాము ఏమో కప్పని చూస్తాం, ముంగిస్తేనేమో పాముని చూస్తాం, పులి ఏమో జింకని చూసుకుంటూ కూర్చుంటాం. ఎందుకంటే దానికి ఆహారం ఒక్కటే తెలుసు, అంతే, తినాలే, పడుకోవాలి, మిగతాది ఏం తెలియదు. అలాంటి జంతు స్థితి నుంచి అర్జున నీవు ఒక మనిషివి అని చెప్పి ఫస్ట్ ఆయనని స్పృహలోకి తీసుకొస్తాడనమాట. స్పృహలోకి తీసుకురావడం అంటే ఆ మనుషుని తన శరీరంలోకి తీసుకురావడం. తీసుకొచ్చిన తర్వాత మీరు భగవద్గీత ఓపెన్ చేస్తే 8th చాప్టర్ పేరు అక్షర బ్రహ్మ గురించి వర్ణిస్తారు. ఎందుకు వర్ణించాల్సి వచ్చింది? అక్షర బ్రహ్మ అనే ఒక స్థితి విశ్వంలో ఏకాంత భక్తుడి స్థితి అన్నమాట. అక్షర బ్రహ్మకి తన మనసు అనేది శరీరం లోపల నుంచి బయటికి తీయడన్నమాట. నిరంతరం ఆయన హృదయంలో ఉన్న పరబ్రహ్మని దర్శనం చేసుకునేవాడే అక్షర బ్రహ్మ. ఆ స్థితి అర్జునుడికి స్థాపించి
నా వాళ్ళు, నేను, నాది అంటే నా సంపద, నా వాళ్ళు అంటే నా కుటుంబం. ఈ మూడు దాటి వెళ్తలేడక్క. ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నాడు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజు కట్టో కష్టపడో సుఖపడో జాయిన్ చేస్తాం. లోపలికి వెళ్ళిన పిల్లవాడికి తల్లిదండ్రులు చదువుతాడా, పిల్లవాడు చదవాలా? పిల్లలే చదవాలి, మనమే చదువుకోవాలి. ఆయన స్వరూపం ఇచ్చాడు, ఇంకా మనకి ఇవ్వాల్సింది ఏముంది? ఇప్పుడు కూడా ఆయన స్వరూపం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి నాకు మంచి కోడలు రావాలి, మంచి అత్త అయితే అది కోరుకుంటుంది, లేకపోతే మంచి అల్లుడు రావాలి అని మళ్ళీ ఇవే కోరుకుంటాం. అసలు మన ఇంటి ముందడికి ఒక బిచ్చగాడు వస్తే మనం దాన ధర్మం చేసేసి బొమ్మని చెప్తామా, లేకపోతే ఇంట్లో పిలుచుకుంటామా? ఎవరన్నా మనకి కుటుంబ సభ్యులుగా మాట్లాడితే ఇంట్లో పిలుచుకుంటాం, అడుక్కుంటే వేసిపోమంటాం. ఇవి మరి భగవంతుడు అదే చేస్తున్నాడు. మనం అడుగుతున్నాం, చేస్తేస్తున్నాడు, పొమ్మంటున్నాడు. ఆయనతో ఎప్పుడన్నా ఒక సంబంధంతో మాట్లాడామా, బాబా బాగున్నావా, నానా బాగున్నావా, అక్క బాగున్నావా అని ఎప్పుడన్నా నోటికి వచ్చిందా మాట? మరి ఆ మాట రాకపోతే ఆయన లోపలికి ఎలా పిలుచుకుంటాడు, మనకి ముక్తిని ఎలా ప్రసాదిస్తాడు? ఇది మనం చేయాల్సిన పని. అలాంటి ఒక అనాది అజ్ఞానం పోగొట్టనికి మనమున్న ఈ బ్రహ్మాండంలో 1781లో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో పరబ్రహ్మ, 1785లో గుజరాత్ బాద్రా గ్రామంలో అక్షర బ్రహ్మ మనమున్న ఈ బ్రహ్మాండంలో జననం తీసుకున్నాడు. రాముడు ఎందుకు వచ్చాడు? రావణ సున్నంతని. వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చాడు? ద్వాపర యుగంలో వాళ్ళ తల్లికి మాట ఇచ్చినందుకు నీ గర్భంలో నేను జననం తీసుకొని నీ చేతులారా కళ్యాణం చేయించాలని వకులమాతకి మాటకి ఇచ్చినందుకు ఆయన వచ్చాడు. కృష్ణుడు ఎందుకు వచ్చాడు? కంసుని చంప. మా శంకరుడు ఎందుకు వచ్చాడు? ఆలాహలము, ఈ సృష్టి ఈ బ్రహ్మాండము ఉత్పన్నమైనప్పుడు ఆలాహలము తీసుకోనికి ఆయన వచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చింది అనాది అజ్ఞానం పోగొట్టి మనలో ఉన్న భక్తిని పెంచనికి అన్నమాట. అందుకని ఆయనతో పాటు ఒక ముక్తుడైన అక్షర బ్రహ్మని కూడా తీసుకురావడం జరిగింది. ఇటుపక్క అటుపక్క ఉన్న విగ్రహాల పేర్లు, ఆ పరబ్రహ్మ చిన్నతనం పేర్లు హరికృష్ణ మహారాజ్, గణేశ మహారాజ్. ఓన్లీ 11 సంవత్సరాల వరకే ఆ ఊర్లో ఉన్నారు. 11 సంవత్సరాల లోపట్నే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్ప పుణ్యాత్ములు చెప్పండి. ఒక తల్లి గర్భం నుంచి పరబ్రహ్మ జననం తీసుకున్నాడంటే మామూలు తల్లి, మామూలు తండ్రా కాదు. అందుకని వాళ్ళ తల్లిదండ్రులకి ఫస్ట్ అక్షరధామంలో స్థిర నివాసం ఇచ్చేశారు. ఇంకా పునర్జన్మ చాలు అమ్మా నాన్న. ఆ తర్వాత గృహత్యాగం చేసి అక్కడ బంగారు విగ్రహం ఉంది చూడండి, ఆ పేరు నీలకంఠ పేరుతో ఆ విగ్రహ రూపంలో భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 24 రోజులు నడిచాడు. ఎందుకు నడిచాడు? ఈ బ్రహ్మాండం ఉత్పన్నమయ్యి 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో 1వ రోజు మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం ఉన్నాము. ఒక రోజుకే ఆయనకి 432 కోట్ల సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలలో ఎన్ని కోట్ల సంవత్సరాలు? ఈ సమయంలో ఎవరైతే పరాస్థాయికి భక్తి ప్రదర్శించాలో ఆయన ప్రసన్నమయ్యాడో, త్రేతాయుగంలో జాంబవంతుడు అంటే వాళ్ళకి ఈ నీలకంఠవర్ణి స్వామి ముక్తిని ప్రసాదించాడు. ఇలా తిరిగి తిరుపతి కూడా వచ్చాడు. 3 నెలలు ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడంటే మనం తిరుపతిలో కోనేరు ఉంది కదా, కోనేరు పక్కకు ఉన్న స్థానంలో 3 నెలలు కూర్చొని ఉన్నాం వరాహస్వామి మందిరం దగ్గర. అప్పుడు ఇప్పుడున్న గుడిలాగా లేదు, అసలు ఇంత ఆర్భాటం లేదు. ఏదో చిన్న వెంకటేశ్వర స్వామి కూడా చాలా చిన్నగా ఉండింది 200 సంవత్సరాల క్రితం, ఇంత పెద్దగా లేదు. ఈవెన్ గ్యాలరీలు అవన్నీ కూడా లేవు. అలా కూర్చొని ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ గుజరాత్కి వచ్చిన తర్వాత గుజరాత్ బాద్రా గ్రామంలో జననం తీసుకున్న అక్షర బ్రహ్మ ఏకాంత భక్తుడు 100% ఆయన మనసుని బయటికి కోరికల ద్వారా రాకుండా ఉండే అక్షర బ్రహ్మని పరిచయం చేయించాడు. 31 సంవత్సరాలు అందరికీ సుపరిచితం అయిన తర్వాత ఇంకా ఈ స్వామి తన ధామానికి వెళ్ళిపోతాడు, అక్షరధామానికి. ఆ అక్షర బ్రహ్మ తర్వాత కాలంలో భగతజీ మహారాజ్ లాగా యోగ శాస్త్రీజీ మహారాజు, యోగిజీ మహారాజు, ప్రముఖ స్వామి మహారాజు, ఇప్పుడు కింద ఉన్న మహాన్ స్వామి మహారాజు మనకి అక్షర పురుషోత్తమ దర్శనమిస్తున్నాడు. ఆ స్వామికి 93 సంవత్సరాలు. ఇప్పటికి కూడా 59 దేశాలలో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా చూడండి ఎంత శక్తి ఉంటే అలా తిరుగుతాడు.
సరే, అక్షరధామంకి రాని వాళ్ళ స్థితికి ముక్తి ఎలా కలుగుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ముక్తి అంటే కళ్యాణం. పెళ్లి కావాలంటే పెళ్లి పీటల మీద పెళ్లి పిల్లగాడు పెళ్లి పిల్ల ఇద్దరు శరీర రూపంలో ఉంటే కదా కళ్యాణం జరుగుతుంది. ఒకరు విగ్రహం పెట్టి, పిల్లనో పిల్లగాడు విగ్రహం పెట్టి ఇంకొకరు శరీరంతో ఉంటే కళ్యాణం జరుగుతుందా? జరగదు. ఇప్పుడు మన రామ భక్తులకి కళ్యాణం జరగాలి అన్నా, కృష్ణ భక్తులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి, శంకర్ భక్తులకి, హనుమంతుడి భక్తులకి, మనకి ఇంతకుముందు వచ్చిన అవతార పురుషుల భక్తులకి కళ్యాణం ముక్తి ప్రసాదం కావాలి అంటే మళ్ళీ వాళ్ళు ప్రకటన అవ్వాలి. రాముడు ఎప్పుడు వస్తాడు ప్రకటంగా? త్రేతాయుగంలో వస్తాడు. కృష్ణుడు ఎప్పుడు రావాలి? ద్వాపర యుగంలో రావాలి. నరసింహస్వామి ఎప్పుడు రావాలి? సత్యయుగంలో రావాలి. అప్పటి వరకు శబరిమాత లాగా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. జననం వస్తుంటుంది, మరణం వస్తుంటుంది, కానీ ప్రకటంగా వాళ్ళు భూమిపైన విరాజులై ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళ శరణ్యంలో ఉండి ఆజ్ఞా ఉపాసన లాగా భక్తి చేసుకుంటే వాళ్ళు ప్రసన్నమయ్యి మనకి ముక్తి ప్రదానం చేస్తారు. అంటే కళ్యాణం అవుతుంది. ఎంతో మంది ఫోటోలు చూసుకుంటాం, ఫస్ట్ పిల్లగాడు, ఆ తర్వాత ఎవరో అందంగా బాగుంటే మనం పెళ్లి చేస్తాం. అదేవిధంగా మనల్ని భక్తుల్లాగా స్వీకరించాలి భగవంతుడు అంటే మన ప్రవర్తనని చూస్తాం, మన మనసులో ఆలోచనని చూస్తాం, మన కోరికల్ని కూడా చూస్తాడు. ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అసలు దేహాన్ని దేవాలయం లాగా చూపెట్టుకుంటున్నాడా, దేహమే దేవాలయం లాగా ఉంచుకుంటున్నాడా అనేది కూడా పరీక్ష. అలాంటి వాళ్ళకే ఆయన ధామంలో స్థిర నివాసం పొందగలం. మన దృష్టం ఏంటంటే ఇంకా అవతార పురుషుల దగ్గర వెయిట్ చేయని అవసరం లేదు. అక్షరధామంలో నిరంతరం ప్రకట భగవంతుడి దర్శన భాగ్యం కలుగుతూ ఉంటుంది. అది మన సౌభాగ్యం. సో అక్షరధామ స్థానాన్ని వదులుకోకండి. ఎందుకంటే ఇక్కడ నిరంతరం భగవంతుడి దర్శనం సాకార ప్రకట భగవంతుడిలాగా దర్శనిస్తుంది. అది పెద్ద ప్రాప్తి. సో ఇప్పటి వరకు మనం వచ్చాము, అక్కడ ఎవరున్న వాళ్ళు తెలుసుకున్నాం, మరి కొద్ది గొప్ప ఎందుకు వచ్చారో కూడా తెలుసుకున్నాం. అనాది అజ్ఞానం పోగొట్టింది. మీరు అనొచ్చు, మేమంతా చదువుకున్న వాళ్ళమే కదా, న్యాచురల్లీ అనాది అజ్ఞానం ఏంటి? ఇది కొంచెం డిఫికల్ట్ టు యాక్సెప్ట్. 2-3 ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడే మనకు అర్థమవుతుంది జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా. ఇప్పుడు గురు బ్రహ్మ ఆయన ఏం చేస్తున్నాడు? 84 లక్షల శరీరాలను ఇస్తున్నాడు. అందులో ఆకాశం, వేడి, గాలి, నీరు, మట్టి తర్వాత చెట్ల తర్వాత వసుదేవ కుటుంబం తర్వాత మనిషిలాగా వస్తుంది. ఇది మనకి తెలిసింది. ఈవెన్ సైన్స్ కూడా చెప్తుంది, డార్విన్ థియరీ అంతా అలాగే ఉంది. మరి ఈ నాన్ వెజ్ తినే వాళ్ళు మధ్యలో మేకల్ని, కొంతమంది ఆవుల్ని ఇలా మధ్యలో ఆపేస్తుంటే వాళ్ళ ప్రయాణం ముందుకు ఎలా సాగాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మనము ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి. మధ్యలో విజయవాడ దగ్గర మనల్ని కొంత గొడవలో పడేసి మనల్ని ట్రైన్ నుంచి బయటికి దింపేశారనుకోండి, మనం వైజాగ్ దాకా ఎలా రీచ్ అవుతాం? మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకోవాలి. దానికి టికెట్ ఎవరిస్తారు? మరి ఆ శరీరాలని మనం ఆపితే ఆ శరీరాలకి ఉన్న ఆత్మకి శరీరం ఎవరిస్తారు? ఇచ్చేంత స్తోమత మన దగ్గర ఉందా? అది ఆలోచిస్తున్నామా? మన టేస్ట్ కోసం మాత్రం తింటున్నాం. ఇది అజ్ఞానం. న్యాచురల్గా డెత్ అయితే భగవంతుడు చంపుతున్నాడు, భగవంతుడు జననం ఇస్తున్నాడు. అది ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే గురు బ్రహ్మ జననం ఇస్తున్నాడు, శంకరుడు అంతం చేస్తున్నాడు. అది వాళ్ళకి సామర్థ్యం ఉంది. మనకు ఆ సామర్థ్యం ఉందా? లేదు. సో వీ హ్యావ్ నో రైట్ టు కిల్ ఎనీబడి ఎమోషనల్లీ అండ్ బాడీ. దయచేసి నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే ఆపేయండి. పండ్లను తినడం వల్ల చెట్టు చనిపోదు. చెట్టులాగానే ఉంటుంది. మనకి చెట్టులో ఆకులు ఇచ్చింది ఆయుర్వేదం కోసము, పువ్వులు ఇచ్చింది అలంకరణ కోసము, పండు ఇచ్చింది ఆహారం కోసము, అందులో ఉన్న విత్తనాన్ని ఇచ్చింది చెట్టు పడిపోతే ఇంకో మొక్క పెట్టుకోమని. చూడండి, భగవంతుడు ఒక్క చెట్టుకి 1,00,000 విత్తనాలు ఇచ్చి మన దగ్గర 1,00,000 సార్లు చెట్టు పడిపోయినా మళ్ళీ 1,00,000 సార్లు నాటుకోవచ్చు అన్న ప్రక్రియ పెట్టి ఎంత ఆనందాన్ని ఇస్తున్నాడు చూడండి. కానీ మనము దాన్ని కాలదనుకొని రుచికి మరిగి అనేక అనర్థాలు చేస్తాం. ఇది ఫస్ట్.
ఇంకొక ఇంటెలిజెన్స్ అనార్థం చూద్దాం. నాన్ వెజ్ తినే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నేను కలర్ రోజు చూస్తూనే ఉంటాను. మామూలుగా ఇంట్లో మనకి గుడి ఉంటుంది, పక్కకే పూజా రూమ్ ఉంటుంది. నార్మల్గా ఏ ఇంట్లో అయినా అలాగే ఉంటాయి. మరి పిల్లలకు చెప్తారు నాన్ వెజ్ తిని గుళ్ళోకి పోవద్దు అని చెప్తారు. అరే అటెన్షన్, మరి వండేటప్పుడు వాసన వెళ్తలేదా? ఎవరిని పిచ్చోని చేస్తున్నారు, ఎవరు పిచ్చోడు అవుతున్నారు? అంటే భగవంతుని కూడా పిచ్చోని చేసేవాడే మనిషి. ఏ జంతువు చేయదు ఇట్లా. అందుకనే వాడికి దేవుడు అవసరం లేదు. దే ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్. ఈ లిమిట్ దాటేవాడే మనిషి. ఇంకొక జ్ఞానం చూడండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను నాన్ వెజ్ తింటాను, శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామికి నేను వ్రతం పాటిస్తానంట. అంటే శుక్రవారం వరకు వెంకటేశ్వర స్వామి లేడా? ఇది ఓవర్ ఇంటెలిజెంట్. ఇంకొంతమంది అంటారు రాత్రి 12 గంటలకి శనివారం అయిపోయింది, ఇప్పుడు 12 దాటిన తర్వాత సండే వచ్చింది, నవ్ ఐ కెన్ ఈట్ కేక్. బర్త్డే రోజు నార్మల్గా ఇది జరిగేది. అంటే ఎవరిని పిచ్చోని చేస్తున్నాం? అసలు ఎవరు పిచ్చోడు అవుతున్నారు? ఇది మనం గ్రహించాలి. అందుకనే అనాది అజ్ఞానం పోగొట్టడానికి ఏకాంత భక్తుని తీసుకొని వచ్చాం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, 2 ఎగ్జాంపుల్స్ లాస్ట్. ఒక ఇల్లు కట్టుకుంటాం, 2000 స్క్వేర్ ఫీట్లో ఇల్లు కడతాం. కట్టి పూజా మందిరం మాత్రం ఎంత పెడతాము? 10 స్క్వేర్ ఫీటే. ఎందుకంటే వేరే స్థలం అంతా మనం వాడుకోగలుగుతాం. ఇంకొంతమంది ఏం తెలుసా, షెల్ఫ్లో పెడతారు, ఎందుకంటే కింద కబోర్డ్ పెట్టారు. ఆయనని ఇంత చిన్నగా చేసి మనం ఆయన ముందు ఇంత పెద్దగా ఉండాలని. ఎంత మూర్ఖత్వం! కాకపోతే ఆయనే సర్వవతారి కదా, ఆయనే అన్ని సర్వకర్త కదా. ఇప్పుడు నా శవం అయిపోయింది అనుకోండి, నన్ను 4 మోసుకెళ్తాడు. నా బరువు 65 కిలోలు. ఇప్పుడు నా చేతిలో 65 కిలోలు బరువు పెడితే నేను నడవగలనా? మరి ఆ స్పృహ ఉందా? అది అనాది అజ్ఞానం. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు తిరుపతికి వెళ్తాం. మీరు అందరూ తిరుపతికి వెళ్ళారు కదా, అక్కడ గ్యాలరీస్ ఉంటాయి. ఫస్ట్ గ్యాలరీ నుంచి ఒక గ్యాలరీ అట్లా బయటికి లైన్ వస్తుంది. గ్యాలరీలో ఉన్నప్పుడు వెంకటేశ్వర కనపడతాడా? ఏదో టీవీలో కనపడతాడు. లైన్లోకి వచ్చినాక వెంకటేశ్వర కనపడతాడా? మెయిన్ ద్వారం తర్వాత కనపడతాడా? కనపడడు. వెండి వాకిలు గజస్తంభం దగ్గర కనపడతాడా? కనపడడు. ఎక్కడ కనపడతాడు? బంగారి వాకిలి దాటిన తర్వాతనే కనపడతాడు. అంటే ఆ గ్యాలరీస్ అన్ని 84 lakhs శరీరాలు. వాటికి కనబడని భగవంతుడు మనిషికి కనబడుతున్నాడంటే మనిషి శరీరము, మనిషి జీవితము బంగారి వాకిలి లోపట ఉన్న స్థితిగా మన ఆయుష్ అంతా ఉండాలి. హ్యూమన్ బీయింగ్ డెఫినేషన్ ఏంటంటే హ్యూమన్ అండర్స్టాండ్ మాయా ఆత్మ నారాయణ బై ఎడ్యుకేటింగ్ ఎన్లైటనింగ్ ఇన్ గుణాతీత గురు. ఆ గుణాతీత గురువే అక్షర బ్రహ్మ. మన అదృష్టం కొద్దీ భూమి పైన విరాజులై ఉన్నాం. దయచేసి వస్తూ ఉండండి. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటి అంటే ఉదయం 7 గంటలకి సాయంత్రం 7 గంటలకి హారతి ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం సాయంకాలము అద్భుతమైన సత్సంగము 5:30 to 7:30 ఉంటుంది. 7:30 హారతి ఉంటుంది. తర్వాత భోజన ప్రసాదం ఉంటుంది. ఈ సత్సంగమే ఆత్మకి భోజనము. మన శరీరానికి భోజనం ఎలా పోషణగా తీసుకుంటామో ఆత్మలో కూడా పరమాత్మ ఉంటాడు కాబట్టి ఆ ఆత్మ నచ్చేది కేవలము భగవంతుని గాథలు, భక్తుని గాథలు. అవి చెప్పేది సత్సంగం. సత్ అంటే ట్రూత్ అండ్ ప్యూర్, సంగం అంటే సొసైటీ. దట్ ప్యూర్ అండ్ ట్రూత్ సొసైటీ ఈజ్ భగవంతుని ధామము. మీ అమూల్యమైన సమయాన్ని ఆదివారం రోజు 2 గంటలు ప్లీజ్ ఇన్వెస్ట్ బై సిట్టింగ్ హియర్. అక్కడ ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు తక్కువ పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్తాం, అన్ని నచ్చిన భోజనాలు దొరుకుతాయి. అక్కడ నచ్చని అన్ని కడుపులు వేసుకుంటాం, కడుపు నిండాలి కాబట్టి. మరి మనకి భక్తి కావాలి కాబట్టి నచ్చినా నచ్చపోయినా సత్సంగంలో ఉండాలి. అదే మన శరణ్యం, అదే మనకి ముక్తి ద్వారం. సత్సంగమే మనకి ముక్తికి ద్వారం. దయచేసి వస్తూ ఉండండి. ఇక్కడ 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మీరు మందిరం లోపలికి వచ్చినప్పుడు అక్కడ పాదాలు మీరు చూసారో పాదాల దగ్గర 5 ప్రదక్షిణలు చేసుకోండి. పాదాల పైన చూస్తే కొన్ని గుర్తులు ఉన్నాయి, 7 + 9. శాస్త్ర ప్రకారం ఏం చెప్తున్నారంటే ఎవరి పాదాలలో అయితే 16 గుర్తులు మెరుస్తాయో వారు పరబ్రహ్మ.
ఆ శ్రీజీ మహారాజు భూమి పైన 49 సంవత్సరాలు విరాజులై ఉన్నప్పుడు అవి ప్రకటంగా కనపడ్డాయి. ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. మీరు ఏ గుడికి వెళ్ళినా పాదాల పైన ఉన్న శరీరమే కనపడుతుంది, కానీ పాదాల కింది భాగము ఎక్కడా కనబడవు. ఓన్లీ అక్షరధామంలోనే కనపడుతుంది. ఎందుకంటే ఆ భగవంతుని పాదాల పై నుంచే ఈ బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతున్నాయి, ఈ శరీరాలన్నీ వస్తున్నాయి. పిండి పరబ్రహ్మ ఒకటే. ఆ పిండి నుంచి వచ్చిన పొరోటా, పూరి, చపాతి, పూల్కని చూస్తున్నాం, కానీ అవన్నీ కూడా పిండితోనే తయారవుతుందన్న మూలము మర్చిపోయాం. అన్నమయ్య ఏమన్నారు? బ్రహ్మమొకటే బ్రహ్మమొక్కటే. అంటే ఆ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మ పదార్థంతోనే నడుస్తుంది, ఆ పరబ్రహ్మ శక్తితోనే నడుస్తుంది అని దానిలోని పరమార్థం. సో దయచేసి ఇక్కడికి రండి. ఇక్కడ వేదిక పైన వారి జన్మస్థలం బట్టి పెట్టుంది. పరబ్రహ్మ, అక్షర బ్రహ్మ, భగవతి మహారాజ్, శాస్త్రి మహారాజ్, యోగి మహారాజ్, ప్రముఖ స్వామి, మాన్ స్వామి గారు, ప్రముఖ స్వామి గారి శతాబ్ది ఉత్సవాలు చేసిన బట్టి కళ్ళ కత్తుకోండి. ఎప్పుడు వెళ్తామో తెలియదు మనము. నేను దాదాపు అన్ని ధామాలకి వెళ్ళాను, ఎక్సెప్ట్ ఆ అక్షర బ్రహ్మ, పరబ్రహ్మ జన్మస్థానానికి వెళ్ళలేదు. అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామం, గుజరాత్ బాద్రా గ్రామం. మిగతా అన్ని జన్మస్థానాలు, అన్ని లాస్ట్ స్మృతి మందిర్లని మాత్రం నా దర్శనం అయింది. అది పూర్వజన్మ శుక్రవారం. అక్కడ 2 విషయాలు లాస్ట్. అక్కడ నీలకంఠవర్ణి స్వామి దగ్గర ప్రదక్షిణ చేసుకోండి. వినాయకుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసుకొని కుమారస్వామికి ప్రతి నది దగ్గర ఎలా కనబడ్డారో అక్కడ పరబ్రహ్మకి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల అనంత కోటి బ్రహ్మాండాల ప్రదక్షిణ అయిపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కుటుంబానికి 5 మెంబర్స్ అయినా, ఫ్రెండ్ 5 మెంబర్స్ అయినా అక్కడ వాలంటీర్కి ఒక 100 రూపీస్ మందిరానికి డొనేట్ చేయండి. అక్కడ అభిషేకం చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ పాయింట్, అభిషేకం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అన్ని పూజలకి వెళ్ళిన అభిషేకం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇలా చేతి ద్వారా నీటిని వదిలినప్పుడు ఆ నీటి ద్వారా ఆ భగవంతునికి స్పర్శ మనకి డైరెక్ట్గా తగులుతుంది. అండ్ వాటర్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఆ భగవంతునిలోనున్న శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. నిజంగా మనసులో భగవంతుని ఆరాధన చేసుకుంటూ గనుక అభిషేకం చేస్తే ఆ శక్తి ఉన్న స్పృహ కూడా మనకు అప్పుడే తెలిసిపోతుంది. 100% గ్యారెంటీ. కండిషన్, మన మనసు 0 స్థాయిలో ఉంచుకోవాలి. సో అక్కడ అభిషేకం చేసుకోవడం వల్ల పరబ్రహ్మకి అనంతకోటి బ్రహ్మలు, అనంతకోటి విష్ణువులు, అనంతకోటి శంకరులకి అభిషేకం చేసుకున్న ప్రతిఫలం లభిస్తుంది. మామూలుగా మనం ఏం చేస్తాము, ఈ బ్రహ్మాండంలో ఉన్న శంకరుడు, ఈ బ్రహ్మాండంలో ఉన్న విష్ణుమూర్తికో, ఈ బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మకి అభిషేకించారు. కానీ అక్కడ పరబ్రహ్మకి చేయడం వల్ల అనంతకోటి బ్రహ్మాండాల్లో అనంతకోటి బ్రహ్మలకు, అనంతకోటి విష్ణువులకి, అనంతకోటి శంకరులకి అభిషేకం చేసుకున్న ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే ఈ పరబ్రహ్మ నుంచి అవన్నీ ఉత్పన్నమయ్యాయి కాబట్టి. కొంతమంది అంటారు, ఫీజు ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్నారు. జెన్యూన్ క్వశ్చన్, ఆన్సర్ కూడా చెప్పాలి. గురు బ్రహ్మ శరీరంతో వచ్చేసారు. గురు విష్ణు ఐశ్వర్యానికి సంకేతం. మరి ఐశ్వర్యంతో లింక్ ఎట్లా అవ్వాలి భక్తుడు భగవంతుడు? అందుకనే మన పెద్దలు ఒక హుండీ, ఒక లడ్డు ప్రసాదము, ఒక పులిహోర ప్రసాదము, ఒక అర్చనకి సేవ, హారతికి సేవ, అభిషేకానికి సేవ, దర్శనానికి తిరుపతిలో 300 రూపాయల టికెట్ ఇలా పెట్టారు. సో దయచేసి అక్కడ ఆ క్వశ్చన్ ఇవ్వకుండా అక్కడ 100 రూపాయలు, జస్ట్ 100 రూపాయలు, ఈవెన్ మీ దగ్గర 100 రూపాయలు లేకపోతే నా దగ్గర తీసుకోండి, నేను మళ్ళీ అడగను. ఎందుకంటే దాని వాల్యూ ఎంత తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు వచ్చారు, నాకు ఎలాగో పొద్దున అభిషేకం అవుతుంది, మీరు చేయాలనుకుంటే చేసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు కట్టి చేసుకోండి. గురుదేవో మహేశ్వర. మహేశ్వరుడు సంకేతానికి సమయం ఇక్కడ ఇస్తున్నాము, శరీరం ఇస్తున్నాము. బట్ మనము ఐశ్వర్యంతో కూడా కనెక్ట్ అవ్వాలి. అది దాంట్లోని పరమాత్మ. ఇంకా లాస్ట్ పాయింట్, ఒక హ్యూమన్ లైఫ్ వాల్యూ తెలుసుకొని జస్ట్ భగవంతునికి భజన చేయడమే. మనము దేహాభిమానం, ధనాభిమానం, మమకారంతో తిరుగుతూ మన అమూల్య సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం. చూడండి, తిరుపతికి ఈ మధ్యలో 10,000 రూపాయల టికెట్ కూడా పెట్టాము. 10,000 రూపీ టు 5 మెంబర్స్ వెళ్ళాలంటే ఎంత ఫీజు కట్టాలి? అక్కడ 50,000 రూపీస్ కట్టాలి. ఎంత సమయం దర్శనం అవుతుంది? ½ మినిట్. 50,000 గోయిందా. కానీ మనిషి జన్మ భగవంతుడు ఇచ్చింది చూడండి, 100 సంవత్సరాలు మనసు లోపల పెట్టుకుంటే హృదయంలో ఉన్న భగవంతుడు
100 సంవత్సరాలు అంటే అర్థం ఏం తెలుసా? 300 కోట్ల సెకండ్లు. క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 అవర్కి 3600, 1 డేకి 24 అవర్స్ ఇంటూ 3600, 1 ఇయర్కి ఇంటూ 365 డేస్, ఇంటూ 100 ఇయర్స్ అంటే ఇంటూ 100. మీరు మల్టిప్లై చేస్తే 300 crores సెకండ్స్ సమయము ఆయన దర్శనమిస్తున్నారు. మనం మెసేజ్ చేసుకోవాలి. మన జీవితంలో ఎన్ని సెకండ్స్ మనసు లోపతుంచాము, ఆ మనసు ద్వారా హృదయంలో ఉన్న భగవంతుని చూడగలిసాం. ఇదే మన ప్రోగ్రెస్ రిపోర్ట్. దాంట్లో ఫెయిల్ అవుతున్నామో, పాస్ అవుతున్నామో, 3rd క్లాస్ వస్తున్నామో, 2nd క్లాస్ వస్తున్నామో, 1st క్లాస్ వస్తున్నామో, డిస్టింక్షన్లో ఉన్నామో, మనం అసెస్మెంట్ చేసుకుంటే మనకే తెలుస్తుంది భగవంతుని స్థానంలో అక్కడ ఉద్యోగం దొరుకుతుందా ముక్తుల్లాగా, లేక మళ్ళొకసారి 84 లక్షల శరీరాలలో తిరిగి వచ్చి మళ్ళీ ప్రయత్నం చేయాలా మనిషి జన్మ వచ్చిన తర్వాత అన్నది పరమాత్మ రహస్యం. మీరు చాలా చాలా ధన్యులు. ఎందుకంటే అక్షరధామంలో ఇన్ని సెకండ్స్ మీరు గడిచారంటే ఒక్కొక్క సెకండ్ అక్షరధాం రాని సమయంలో 1 lakh years భక్తి. సో ఇక్కడ మీరు ఎంత సమయం వీక్షిస్తే ఇంటూ 1 lakh years భక్తి చేసిన ప్రాప్తి మీకు ఇవాళ లభించింది. వస్తూ ఉండండి. ఆయన ఇచ్చిన మంత్రము స్వామి నారాయణ. స్వామి అంటే అక్షర బ్రహ్మ, నారాయణ అంటే పరబ్రహ్మ. దయచేసి మీ ఇష్టదైవత పూజ అయిపోయిన తర్వాత రోజు స్వామినారాయణ 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 5 సార్లు. లాస్ట్గా ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నాము? కలియుగంలో ఉన్నాం. ఇక్కడ ధర్మం ఎంత ఉంటుంది? 25% ఉంటుంది, మనకు తెలుసు. నెక్స్ట్ ఏమొస్తుంది? సత్యయుగం వస్తుంది. అక్కడ 100% ధర్మం. మరి ఈ ఒక్క 25% అక్కడ 100 ఎలా అవ్వాలి? దానికి సంకల్పమే ఇప్పుడున్న మహన్ స్వామి గారు ఏం చేశారంటే, వేదాల నుంచి భగవద్గీత వరకు అన్ని శాస్త్రాలు కలిపితే 2 లక్షల శ్లోకాలు ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాగవతము, భగవద్గీత, రామాయణం, మహాభారతం ఇత్యాది గ్రంథాలు. ఆ 2 లక్షల శ్లోకాలు మనం చదవగలమా మన జీవితంలో? సంస్కృతం వచ్చా? నో. అందుకని ఆయన ఏం చేశారంటే 315 శ్లోకాల్లో అదంతా కుదించి ఒక పాకెట్ సైజ్ గ్రంథం రాశారు, సత్సంగ్ దీక్షా గ్రంథం. ఆయన సంకల్పం ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిలీజన్, అందరు పిల్లలకి అది కంఠస్థం చేయించాలి. ఎందుకు? ఆ పిల్లలే రేపు పొద్దున భక్తులయ్యి నెక్స్ట్ జనరేషన్ సత్యయుగం రావాలి అని. మనంతు ప్రయత్నంగా ఉడత సాయంగా ఆ గ్రంథం మీరు నా దగ్గరికి తీసుకోండి. రోజుకు పూజ అయిపోయిన తర్వాత మినిమం 5 శ్లోకాలు కావడం, లేదా దాని కింద ఉన్న 5 అర్థాలు చదువుకోండి. అట్లీస్ట్ మనం ఆ యజ్ఞంలో పాఠం. ఓకేనా? అందరికీ చాలా ధన్యవాదాలు. జై స్వామి.